నమస్కార్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీయ రుచుల చిరునామా. ఈ వీక్ అంతా మనం హర్యానా స్పెషల్స్ చూస్తున్నాం కదండి, హర్యానా రెసిపీస్. అయితే ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? చాలా విషయాలు చెప్పాడండి. అవన్నీ నేను మీకు చెప్పాలంటే ఎపిసోడ్లో టైం సరిపోదు కదా, కాబట్టి ఒక్క విషయం చెప్తాను. అసలు మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది చెప్పండి? ఇంకెక్కడ? కురుక్షేత్రంలో జరిగింది. అది హోలీ ల్యాండ్, చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా ఆ ఊరికి కానీ ఆ కురుక్షేత్రానికి కానీ. అయితే ఈ కురుక్షేత్రం ఎక్కడుంది? హర్యానాలో ఉందండి. మీకు తెలుసా? హర్యానాలో కురుక్షేత్రం ఉంది. అక్కడే మహాభారత యుద్ధం జరిగిందంట. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి రండి. ఏంటంటే అక్కడ మహాభారత యుద్ధం జరిగింది అన్నదానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయంట. నేను కూడా ఈ మధ్యన విన్నాను. ఆ ప్రూఫ్స్ ఏంటంటే ప్రతి నెల పౌర్ణమి రోజు అక్కడ కురుక్షేత్రంలో యుద్ధ శబ్దాలు వినిపిస్తాయంట, గుర్రం సకిలింపులు వినిపిస్తాయంట, ఆడవాళ్ల ఏడుపులు వినిపిస్తాయంట, కత్తుల సౌండ్లు వినిపిస్తాయంటండి. అందుకే పౌర్ణమి రోజు వెళ్ళకండి, వేరే ఏదైనా రోజు వెళ్ళండి, లేకపోతే భయపడతారు. అయితే కురుక్షేత్రం యుద్ధం అక్కడే జరిగింది, కురుక్షేత్రంలోనే మహాభారత యుద్ధం జరిగింది అనడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయంట. 5,000 సంవత్సరాల క్రిందట మర్రి చెట్టు కూడా ఇప్పటికీ అక్కడ ఉందంట. ఈ మధ్యనే 5,000 సంవత్సరాల కిందట ఒక స్కెలిటన్ ఏదైతే ఉందో అది మధ్యన దొరికిందంట. అక్కడ ఒక మర్రి చెట్టు కూడా ఉందంట, దాని వయసు కూడా అంతేనని ప్రూఫ్ ఉందంట. ఇంతకీ ఆ స్కెలిటన్ ఎవరిదనే కదా? ఘట్టోత్కచుడు దాటండి, అప్పటి యుద్ధం నాటిది. ఇప్పుడు ఆ స్కెలిటన్ దొరికిందంట, చాలా పెద్దగా ఉందంట. అక్కడ ఇవన్నీ బోర్డులు పెట్టారు. సో ఎప్పుడైనా వీలైతే తప్పకుండా కురుక్షేత్రం చూడండి. అయితే మరి కురుక్షేత్రం చూడాలంటే ఏం చేయాలి? మీరు హర్యానా వెళ్ళాలి. కానీ అక్కడ రెసిపీస్ తినాలంటే ఏం చేయాలి? మీరు టేస్ట్ ఆఫ్ ఇండియా చూడాలి. సో మరి టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు నేను చక్కటి రెసిపీస్ చేయాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ ఏంటంటే, మీరు చాలా రకాల పచ్చళ్ళు తినుంటారు కదా. ఆవకాయ పచ్చడి తినుంటారు, దొండకాయ పచ్చడి తినుంటారు, కొబ్బరి పచ్చడి తినుంటారు, ఆ పచ్చడి తినుంటారు, ఈ పచ్చడి. ఆలు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? అదేనండి ఆలు చట్నీ. వాళ్ళు ఒక చట్నీ చేస్తారు ఆలుతో, చాలా బాగుంటుంది. ఆ చట్నీ ఎలా చేస్తారు, అసలు దాన్ని ఏమని పిలుస్తారు, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూడండి. ఆలు చట్నీ ఏం తింటాం మోనికా, నీ చేదస్తం కాకపోతే అనే కదా. నాకు తెలుసు మీరు అలా అంటారని, అందుకే నేను సస్పెన్స్ లో పెట్టాను. సస్పెన్స్ ఏంటనే కదా, ఆలు చట్నీ పులావ్. ఉత్తి ఆలు చట్నీ ఏం చేసుకుంటాను చెప్పండి మీరు, నేను చేదస్తం కాకపోతే నిజంగానే. సో ఆలు చట్నీతోని పులావ్ చేస్తారు, అదిరిపోతుందండి. అది అక్కడ వాళ్ళకి ఒక స్పెషల్ డిష్ అన్నమాట. మన ఊర్లలో ఏమైనా ఫంక్షన్లు అయినా ఏమైనా పార్టీలు అయినా ఏం చేసుకుంటాం చెప్పండి? వెజిటబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తాం. వాళ్ళు ఆలు చట్నీ బిర్యానీ చేస్తారు. అంటే అది ఎంత స్పెషల్ రెసిపీ, మాట్లాడకండి అసలు. చూపిస్తాను, నేర్చుకోండి. అయితే దీనికి 2 రకాల చట్నీలు చేసుకోవాలి, అందుకే దానికి పేర్లో చట్నీ అన్నారు. ఆ చట్నీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తా. ఆలు చట్నీ పులావ్ అని పేరుంది, కానీ ఇందులో ట్విస్ట్ ఏం తెలుసా? మనం ఆలును అసలు చట్నీ చేయట్లేదండి. ఆలును చక్కగా ఉడకబెట్టి ముక్కలు కోసుకొని రెడీగా పెట్టుకున్నాను. అయితే మరి పేస్ట్ ఏంటి అనే కదా. పేస్ట్ ఏంతో చేస్తామంటే, ఇది గ్రీన్ కలర్ లో ఉంది కానీ అది ఏ ఆకుకూర అని మీ డౌట్. పాలకూర, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నారా? పాలకూర, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి. ఈ పేస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ పులావ్లో. అంతేకాదు పుదీనాను కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ 2 రెడీగా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలి అన్నది చాలా సింపుల్, మీకు తెలుసు. ఈ 2 మీకు తెలియవు. ఆయిల్ వేసుకుంటాం, ఈ విషయం మీకు బాగా తెలుసు. బిర్యానీ కదా, కొంచెం ఎక్కువ వెళ్తాం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. కానీ మనం ఇప్పుడు పులావ్ చేస్తున్నాం కదా, అయితే దాన్ని పులావ్ ఆకు అన్నాం. పులావ్ ఆకు వేసుకున్నాం. ఆ తర్వాత ఈ మాత్రం వేసుకున్నాం, దాల్చిన చెక్క, ఇంకా కొంచెం లవంగాలు, డ్రై ఇలాచి, యాలుకలు, ఇవన్నీ వేసుకున్నాం కదా.
ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం జాజికాయ పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఇంకా వాళ్ళకి లస్సీ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళు మధ్యాహ్నము రాత్రి అని తేడా లేకుండా ఎక్కువగా బటర్ మిల్క్ ని లస్సీని తెగ తీసుకుంటూ ఉంటారంట. అదేంటో వేడి చేయడానికి రోటీ తింటారు, మళ్ళీ చలవ చేయడానికి వెంటనే లస్సీ తాగుతారు లేదా బటర్ మిల్క్ తాగుతారు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆనియన్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ పొటాటోస్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించుకున్న పొటాటోస్ కాబట్టి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి. ఎక్కువసేపు ఉడికిస్తే పేస్ట్ కూడా అయిపోతాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పుదీనా పేస్ట్, పుదీనా పేస్ట్ కాస్త ఫ్రై అవుతుంది కదా. నెక్స్ట్ పాలకూర, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి చేసిన ఈ పేస్ట్ ని వేసేసుకోవాలి. భలే బాగుంది కదండి. పులావ్లు, బిర్యానీలు అంటే కొంచెం ఆరెంజ్, yellowish కలర్ లో చూస్తూ ఉంటాం. ఇదైతే కంప్లీట్ గ్రీన్ కలర్ లో ఉంది, డిఫరెంట్ పులావ్. సో ఇప్పుడు ఈ పేస్ట్లు ఏవైతే వేసుకున్నామో అదంతా కాస్త ఫ్రై అవి ఉడికితే బాగుంటుంది కాబట్టి అలా 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఓకే, ఎంతవరకు వచ్చింది చూద్దామా. వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయింది, చక్కగా ఫ్రై వేడి వేడి సెగలతో రెడీ అయిపోతుందండి మన ఆలు చట్నీ పులావ్. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది రైస్ ఐటెం కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. రైస్ ఐటెం అంటుంది మోనిక, ఇంకా రైస్ యాడ్ చేయలేదు అని వెయిట్ చేస్తున్నారా? నేను స్మార్ట్ కదా, అందుకే ఆల్రెడీ రైస్ ఉడికించి తెచ్చుకున్నాను. బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది. సో ఆల్రెడీ బాస్మతి రైస్ ఉడికించి రెడీగా పెట్టేసుకున్నాను. ఓకే, రైస్ వేసేసుకున్నాం. మూత పెట్టి 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే, 2 మినిట్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. ప్లేట్ కంట బౌల్ బాగుంటుందని అనిపించి బౌల్ తెచ్చాను. ఫస్ట్ టైం అండి ఇలా గ్రీన్ పులావ్ తింటున్నాను నేను. పాలకూర వేసుకున్నాము, పుదీనా వేసుకున్నాము. పాలకూర చాలా మంచిది, పిల్లలు తినరు అస్సలు. పిల్లలేంటి పెద్దలు కూడా ఈ మధ్య తినట్లేదు. సో ఇలా పాలకూరను పేస్ట్ చేసి పులావ్లో కలిపేస్తే ఎవరికీ తెలియదు. చూసారా, ఆలు చట్నీ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి.
ఆలు చట్నీ పులావ్కి కావలసిన పదార్థాలు: ఆలు 1 కప్పు, పుదీనా చట్నీ 1 కప్పు, బిర్యానీ రైస్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, నల్ల యాలకులు 2, యాలకులు 4, లవంగాలు 4, చెక్క 1, జాజికాయ పొడి చిటికెడు, ఉల్లిపాయలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు. ఆలు చట్నీ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, నల్ల యాలకులు వేసి ఒకసారి వేయించి కొంచెం జాజికాయ పొడి, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపలు, పుదీనా పేస్ట్, అలాగే పాలక్ చట్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకుని ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలిపి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు చట్నీ పులావ్ రెడీ. ఆలు చట్నీ పులావ్ కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. వేడి వేడి సెగలతో గుమగుమలాడించేస్తుంది అనుకోండి. మీరు కానీ అలా కాసేపు వెయిట్ చేస్తే మొత్తం లైన్ చేసి మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకోవాలనిపిస్తుంది. కానీ నేను ఇలా దీన్ని కాంబినేషన్లో తిన్నో నాకు అలవాటు. ఏదైనా కాంబినేషన్ ఉండాలి. నెక్స్ట్ మనం ఒక కర్రీ చేసుకుందాం, కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తింటే ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. అంటే అందరికీ కాంబినేషన్లో వండుకునే అంత టైం ఉండదు కదా. వేడి వేడిగా ఉందమ్మా. బా, సాల్ట్ కూడా ఎంత కరెక్ట్గా వేసుకున్నాను. మీకు టైం లేకపోతే ఇలా తింటే ఓకే, చాలా బాగుంది. పుదీనా పేస్ట్, పాలకూర ఇవన్నీ వేసుకున్నాం కదా, ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి. అండ్ పొటాటో సాఫ్ట్ గా మధ్యలో జ్యూసీగా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టి చాలా బాగున్నది. అండ్ ఆ రైస్ కూడా యమ్మీగా ఉంది. ఈ బిర్యానీలు, పులావ్లు వాటితో కంపారిజనే పెట్టుకోవద్దు. ఈ టేస్ట్ అసలు అల్టిమేట్, చాలా డిఫరెంట్. హర్యానా వాళ్ళు దీన్ని ఒక చక్కటి కర్రీ తోటి తీసుకుంటారు. అదేంటంటే చోలే ధనియా మసాలా. ఈ 2 కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. మరి ఆ చోలే ధనియా మసాలా ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఆ తర్వాత 2 కలుపుకొని నేను కుమ్మేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, దీనికి మనకి ఒక స్పెషల్ మసాలా పౌడర్ కావాలి. అది ఎలా తయారు చేసుకోవాలంటే దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని మసాలా పౌడర్ని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇంకో పేస్ట్ తయారు చేసుకోవాలి. అదేంటంటే ధనియాలు, పచ్చిమిర్చి. మరి పేస్ట్ ఏది నేను తయారు చేస్తాను. ఇప్పుడు కాస్త ధనియాలు, పచ్చిమిర్చి. వీళ్ళు పేస్ట్లతోనే బ్రతికేస్తారండి. అన్నిట్లో పేస్ట్లే. ఆనియన్ పేస్ట్, పుదీనా పేస్ట్, టొమాటో పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, బాగున్నాయి వీళ్ళు వంటలు. ఓకే, మరి ఇది మిక్సీ చేసేస్తాను. ఓకే, రెడీ అయిపోయింది. దీంతో ఇప్పుడు పని లేదు కాబట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. దీన్ని మనం నేతితో చేసుకుంటున్నాం. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. అక్కడ డాబాలు ఉంటాయండి, అంటే ఫుడ్ తినాలి బయట ఎక్కడైనా అనుకునేటప్పుడు రెస్టారెంట్స్ కన్నా ఎక్కువ డాబాస్ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనకు కూడా చాలా చోట్ల డాబాస్ కనిపిస్తూ ఉంటాయి కదా. అక్కడ డాబాస్ లో అయితే పచ్చి వెన్న ఇంత బౌల్తో పెడతారంట. తినేటప్పుడు వాళ్ళు తింటూ ఆ వెన్నను కూడా మళ్ళీ అప్లై చేసుకొని రోటీలో కానీ రైస్లో కానీ ఏది తింటే అది అలా అలా తినేస్తూ ఉంటారు. సో వెన్న అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అలాగే వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు వంటలు కూడా చాలా బాగా చేస్తారు. నా నెయ్యి వేడి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వంటకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎస్పెషలీ రుచికి అని చెప్పాలి, వంటకు కూడా కాదు. వాళ్ళు కష్టపడి వంట చేయరంటండి, ఇష్టపడి వంట చేస్తారంట. ఆ వంట తిని ఇంట్లో అందరూ సైలెంట్ గా
వా ఇంత బాగుంది అని తినేసి వెళ్ళిపోవాలి. వా చి ఏంటిలా ఉంది, పైన హోటల్కి వెళ్ళి తింటే బాగుంది, అనవసరం ఇంటికి వచ్చావు అని అనుకోకుండా చేస్తారంటండి. సో ప్రేమతో బాగా చేయాలి వంటలు. నేను ఎలా ప్రేమతో మీకు నేర్పిస్తున్నాను అలా. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేసాక కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, అవి 2 నిమిషాల పాటు కాస్త ఉడకనిద్దాం. ఓకే, ఫస్ట్ అయితే కాస్త ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి శనగపప్పు. దీన్ని కాస్త నానబెట్టి పెట్టుకోవాలి. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత కొంచెం ఫస్ట్ ఆమ్చూర్ వేసుకుందాం. వాళ్ళు పులుపు అంటే చింతపండు పెద్దగా వాడరు, ఎక్కువగా ఆమ్చూర్ వాడతారు. ఆ తర్వాత రాక్ సాల్ట్, నల్ల ఉప్పు, ఇది కూడా చాలా మంచిది. అది వేసుకున్నాం కదా. నానబెట్టిన కాబూలి చనా కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. వీలైతే రాత్రంతా నానబెట్టుకొని మార్నింగ్ ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. లేదు నైట్ టైం చేసుకోవాలి అంటే మార్నింగ్ 10 o'clockకి నానబెడితే సరిపోతుంది. ఈ కాస్త టైం పడతాయి నానడానికి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే పచ్చిదనం పోతుంది. ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో అవి కొంచెం కుక్ అవ్వాలి. సో మూత పెట్టుకుందాం. కాస్త గార్నిష్కి రెడీ చేసుకుంటున్నాను అన్ని. ఓకే, చనా ఉడికిపోయిందా? ఇంతలా ఉబ్బిపోయాయి అంటే అది ఉడికిపోయినట్టే. ఇంకొంచెం సేపు అది ఎలాగో కుక్ అవుతుంది. ఈ లోపు మనం అన్ని రకాల పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, ఆ తర్వాత కొంచెం కారం. పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కాబట్టి కారం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, వేసి కాస్త ఇలా మిక్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ధనియాలు పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నాం. నేను ఇందాక అనుకున్నాను గ్రేవీ థిక్నెస్ రాలేదేంటి అని అనుకున్నాను. ఈ పేస్ట్ వేయగానే ఎంత థిక్నెస్ వచ్చేసింది చూడండి. అంతేకాదు చనా ఏం చేస్తుంది, వాటర్ని పీల్ చేస్తుంది అనమాట. సో కాసేపు అయ్యాక వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి దగ్గరగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెడదాం. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, దగ్గరగా అయిపోయింది. ఓకే, చోలే ధనియా మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఓకే,
చోలే ధనియా మసాలా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చోలే ధనియా మసాలాకి కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, పచ్చి శనగపప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, చెక్క 1, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, నల్ల యాలకులు 2, లవంగాలు 4, పచ్చిమిర్చి 3, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి చిటికెడు, గరం మసాలా 2 టీ స్పూన్లు, నల్ల ఉప్పు చిటికెడు, కారం 1 టీ స్పూన్. చోలే ధనియా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా చెక్క, లవంగాలు, నల్ల యాలకులు, జీలకర్ర వేసి మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ధనియాలు, పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లు వేసి ఉడికించి నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, ఆమ్చూర్, నల్ల ఉప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు మరికొంచెం నీళ్లు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి, కారం, ఉప్పు, ధనియాలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చోలే ధనియా మసాలా రెడీ. చోలే ధనియా మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు చట్నీ పులావ్ అది కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి టేస్ట్ చెప్పేసి మీకు బాయ్ చెప్పేసి నేను మొత్తం లాయించేస్తాను. సో ఈ రెండు కలిపి తీసుకోవాలి కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ చోలే ధనియా మసాలాని కంపల్సరీగా ఆలు చట్నీ పులావ్తోనే తీసుకోవాలి. ఇదేమో ఫుల్ మసాలాలతో స్పైసీగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. చోలేతో ఏది చేసినా బాగుంటుందండి. అండ్ చోలే మసాలా అంటే సూపర్గా ఉంటుంది. కానీ ఇది ఎలా ఉంది తెలుసా, పాలకూర, పుదీనా ఆ ఫ్లేవర్స్ తోటి ఒక డిఫరెంట్ ప్లెయిన్ రైస్ లాగా ఉందన్నమాట, ఫ్లేవర్డ్ రైస్ లాగా. సో ఈ రెండు కాంబినేషన్, ఒకటి స్పైసీగా, ఒకటి ప్లెయిన్గా, చాలా యమ్మీగా ఉన్నాయి. అందుకే ఈ రెండు కాంబినేషన్లో పెట్టారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి హర్యానా స్పెషల్ రెసిపీస్. రేపు కూడా మరొక 2 మంచి రెసిపీస్తో వచ్చేస్తా. అప్పుడే హర్యానా అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా ఆ ఎపిసోడ్లో చెప్తాను. అన్ని ఎపిసోడ్లో చెప్పేస్తారా ఏంటి? మరి కీప్ వాచింగ్ అండ్ కీప్ వెయిటింగ్. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి.